నమస్తేనే. నమస్తే. ఏం పేరే? రాజే. రాజయ్య. ఏం చేస్తావే? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉందా? ఆ, ఎట్లా అంటే నీ బోరా లేకుంటే వర్షంతోనేనా? బోర్ ఉంది. బోర్ ఉందా? ఆ, రుణమాఫీ అయింది. రైతు బంధు ఇప్పుడు పడ్డాయో పర్లేదా, కానీ ఇదివరకు పడ్డాయి. పడ్డాయా? పడ్డాయి. ఇందిరా మిల్లు వస్తున్నాయానే? వస్తున్నాయి. ఉం? వస్తున్నాయి. బిల్లులు పడుతున్నాయి అందరికి? పడ్డాయి. పడుతున్నాయా? ఆ, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి అయితే ఈ పనులు ఆ, మంచిగా చేస్తుండు. మంచిగానే చేస్తున్నా. ఆ, కేసీఆర్ కూడా మంచిగానే చేసారు అన్నారు కానీ. ఇక ఆయన చేసిండు, కానీ అవి పెట్టినాయి అంటే ఈయన 2 పనులు అయితే మంచిగానే ఇంట్లో ఉం. ఇంట్లో మంచిగానే పెట్టిండు, మంచిగానే వచ్చినాయి. ఆ, ఈయన అనుకునేవి అయితే మంచిగానే అవుతున్నాయి. మంచిగానే అవుతున్నాయా? ఆ, సన్న బియ్యం వస్తున్నాయా? ఆ? వచ్చినాయి. మంచిగా ఉంటున్నాయా? మంచిగానే ఉన్నాయి. అమ్ముకుంటురా తింటురా? తింటున్నాం. తింటురా. కరెంట్ బిల్ వస్తుందా? జీరోనే. జీరోనేనా? జీరోనే. కరెంట్ బిల్ కడతలేవు. కడతలేడు. ఆ, ఇంకా అమ్మాయినా బస్ ఎక్కి పోతుందా ఫ్రీగా? ఇక మా వాళ్ళేం పిరి భాష, కానీ మా వాళ్ళేం పోరు. అంతేనా? వ్యవసాయం చేసుకుంటే ఇంటికనే ఉంటారు, కానీ ఏమన్నా? పోయేటోళ్ళకి అయితే పిరి. ఆ, ఇది ఫ్రీ బస్ మంచిగా ఉందానే? పిరి బాసు మంచిగా అయితే పోయేటోళ్ళకి మంచిగా. అంతేనా? ఆ, మరి కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన, ఉద్యోగాలు ఇచ్చిన, అది ఇది అని చెప్పగానే మరి. చెప్పిండు. ఉం. అవి ఇచ్చిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేవు, కానీ ఈయన పెట్టినాయి అయితే ఇప్పుడు బిల్లులు మంచిగానే పాస్ అవుతున్నాయి. ఉం. ఇక కట్టుకున్నంతలా వెనక ముందు పని అయినా కొద్ది అయితే వస్తున్నాయి, ఆగుతలేవు. మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందంటావు. ఆ.